ఉన్నారు. ప్రీమెచ్యూర్ అయినా, మెచ్యూర్ బేబీ అయినా హెల్తీగా ఉన్నారన్నప్పుడు డాక్టర్‌ని ఒకవేళ సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ఒక 2 మంత్స్‌కైనా, 3 మంత్స్‌కైనా అట్లాగా? లేదా జనరల్‌గా వాళ్ళకేమైనా టెస్ట్‌లనేవి అవసరం ఉంటాయా? యెస్. ఇప్పుడు బేబీస్ ఆబ్వియస్‌గా ఇంటికి పోయినప్పుడు జాండీస్ మనం హ్మ్. మార్చడం. అలా జాండీస్ మనము ఇంటికి పోయే ముందు చూసి హ్మ్. అలా వదిలేయలేం. హ్మ్. మళ్ళీ మనం మానిటర్ చేయాలి. హ్మ్. 4, 5 డేస్ ఆర్ 6 డేస్ హ్మ్. ఆఫ్టర్ బర్త్. అప్పుడు మళ్ళీ మేము బేబీస్‌ని పేరెంట్స్‌కి చెప్తాం. బేబీస్ వాళ్ళు తీసుకొనొస్తారు. హ్మ్. జాండీస్ మానిటర్ చేస్తాం. ప్రతి బేబీకి జాండీస్ బ్లడ్ టెస్ట్ అవసరం ఉండదు. హ్మ్. ఆ రోజు క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తాం. హ్మ్. తర్వాత ఇప్పుడు చెప్పాను నేను మెషిన్‌తోని ఒకటి స్కిన్ మీద అవును. పెడితే మనకు హ్మ్. జాండీస్ లెవెల్ హ్మ్. అప్రాక్సిమేట్‌గా తెలుస్తది. హ్మ్. సో, దాన్ని బట్టి మనం జాండీస్ టెస్ట్ అవసరమా లేదా చెప్తాం హ్మ్. బ్లడ్ టెస్ట్. అలాగనే ఆ టైంలో వెయిట్ చెకింగ్ చూస్తాం హ్మ్. బేబీది. వెయిట్ డ్రాప్ ఎక్సెసివ్‌గా ఉందా? లేకపోతే ఎలా ఉంది? హ్మ్. ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఉంటే బేబీస్‌కి ఫీడింగ్ హ్మ్. మదర్స్‌కి ఫీడింగ్ హిస్టరీ తీసుకొని ఫీడింగ్ అడ్వైజ్ ఇస్తాము. సో, అలా ఫస్ట్ 14 హ్మ్. డేస్